Good morning, church. How do you do all? I hope you are all doing well. Okay, today is a special day, that is Palm Sunday. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deal with the word of God in Telugu language, so kindly bear with me. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీకందరికీ మట్టలాదివార శుభాకాంక్షలు. ఓకే, పామ్ సండే. పామ్ అంటే పాము ప్లస్ సండే కాదు, అర్థమవుతుందా? పాము సండే కాదు, పామ్ సండే అంటే మట్టల ఆదివారం. ఓకే, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల దాకా. అందులో 3 వచనాలు మనం చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. మీ వాక్యంలోకి అడుగు పెడుతున్నాం, మీ మాటలు మాకు బోధించమని క్రీస్తునామని వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 21 వర్సెస్ ఫ్రమ్ 1 to 11. 1 నుంచి 11 వచనాల దాకా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఓకే, మంచిది. 3వ వచనాన్ని దయచేసి గట్టిగా చదవండి. వర్స్ 3. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. చాలండి. ఈరోజు ఓకే, మట్టలాదివారం గురించి మనం చదువుకున్నాం. చాలామంది మట్టలాదివారం అంటే నేను గమనించింది ఏంటంటే పిల్లల్ని కొమ్మలు పట్టుకొని మట్టలు పట్టుకొని పంపుతున్నారు, పెద్దవాళ్ళు మాత్రం ఇంట్లో కూర్చుంటున్నారు. కాదు, అందరూ వెళ్ళాలి. ఓకే, అది మరి మీకు ఎవరు నేర్పారో, మీకంటే మీకు కాదులండి, వేరే వాళ్ళకి ఎవరు నేర్పారో తెలియదు, కానీ మట్టలు పట్టుకొని అందరు కూడా వెళ్ళాలి. మీరు జాగ్రత్తగా 21వ అధ్యాయం కానీ అక్కడ చదివితే, 21వ అధ్యాయంలో చదివితే ఏమనుందట? నిన్న వచ్చినాం, అది ఎన్నవచనం? 9వ వచనమా? 8. జనసమూహంలోను అనేకులు పరచిరి, కొందరు నరికి దారి పొడుగున పరచిరి కదండి. కొందరు పిల్లలు దారి పొడుగున పరిచిరి కదా. అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా, ముసలివాళ్ళు కూడా, అంతేనా? అది పిల్లలు పంపి పెద్దలు ఇంట్లోనే కూర్చుంటున్నారు. ఓకే, జాగ్రత్తగా చూద్దాం. ఈరోజు నా అంశం ఏంటంటే 3వ వచనములో, ఓకే, 3వ వచనములో ఉన్న మాట, గాడ్ హ్యాత్ నీడ్ ఆఫ్ అస్. ఓకే, దేవునికి అవి కావాలి, దేవునికి మనం కావాలి. అది ఈరోజు నా యొక్క అంశం. మనం ఎవరికి కావాలట? దేవునికి కావాలి. ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ దిస్ మార్నింగ్ ఈజ్ గాడ్ హ్యాత్ నీడ్ ఆఫ్ అస్. మనము దేవునికి కావాలి. ఓకే, ఎందుకు మనం దేవునికి కావాలి అంటే ఏదో కారణమో ఉంటుంది, అర్థమవుతుందా? ఏ కారణము లేకుండా దేవునికి మనం అవసరమో లేదు. మనం ఏదైనా వస్తువు కొంటున్నామంటే ఆ వస్తువు మనకేదో అవసరం ఉంది. ఓకే, పెన్ను వెళ్ళి కొంటున్నావు అంటే ఏంటి? పెన్ను నీకు కావాలి, అంతేనా? బండి కొంటున్నావు, బండి నీకు కావాలి. కారు కొంటున్నావు, కారు నీకు కావాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మనము దేవునికి కావాలి. అంటే ఇప్పుడు మనం దేవునిలో లేమా? దేవుని పిల్లలుగా లేమా? దేవునిలో లేమా మనం? మరి ఉంటే ఎందుకు దేవునికి కావాలంటున్నా? నా దగ్గర పెన్ను ఉంది, ఇంకెందుకు నాకు పెన్ను? అంతే కదా, పెన్ను ఆల్రెడీ ఉందా లేదా? మరి ఇంకెందుకు షాప్ దగ్గరికి వెళ్ళి పెన్ను? అంటే ఏదో రీజన్, ఏదో కారణం అనేది ఉంది. ఓకే, SQ 3 Sలు. ఓకే, ఇంగ్లీష్ లెటర్లో SQ. జాగ్రత్తగా చూద్దాం. ఓకే, ఇప్పుడు వచనము ఎన్నో వచనము? 3వ వచనం చదువుదాం. చెప్పవలెను. 2వ వచనం చదవండి. మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి,
వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు కనబడిను, వాటిని విప్పి. ఓకే, కట్టబడి ఉన్న ఒక గాడిద లేకపోతే రెండు గాడిదలా? కట్టబడిన గాడిద, గాడిద పిల్ల అని ఉందా లేకపోతే ఒక గాడిద అని ఉందా? తర్వాత దానితో ఉన్న గాడిద పిల్ల అంటే దాన్ని కూడా కట్టేసారో లేదో? తల్లి దగ్గరే పిల్ల ఉంటుంది. మంచి మాట అన్నారు, నిజమే కదండి. ఈ రోజుల్లో తల్లులతో ఉంటుంటే ఆ పిల్లలు తల్లులతో ఉంటాలే, అందుకని నేను మళ్ళీ చెప్తాను ఆ వాక్యం. ఓకే, తల్లులు కట్టేస్తే పిల్లలు అక్కడ ఉండాలి. ఈ గాడిదలు చాలా నేయం, అక్కడ పిల్లలు అక్కడ ఉన్నాయి వంటలే. తల్లిదండ్రులు ఏమైనా చర్చిలో ఉంటే పిల్లలేమో ఇంకెక్కడో ఉంటున్నారు కదండి. తల్లి పిల్ల ఏమవ్వాలటండి? తల్లి పిల్ల ఏమవ్వాలి అక్కడ. మొన్న మా ఇంటి ముందుకి ఒక తల్లి వచ్చింది, పిల్ల కూడా వచ్చింది. అసలు ఏమవుతుందా అని ఆ పిల్ల ఏమన్నా ఎలాగంటే అంటే మీదకి వచ్చేస్తుంది. అది అంటే పిల్ల మీద చెయ్యి వేస్తే తల్లి మీదకి వస్తుంది. ఏమంటారు? విడదీయ రాని బంధం. అర్థమవుతుందా? ఇప్పుడు తల్లి ఒక చోట, పిల్లలకు చోట అయిపోతున్నారు. ఓకే, తల్లిదండ్రులు ఏమో చర్చికి వస్తున్నారు, పిల్లలు మాత్రం చర్చికి ఆరాధించటం లేదు. కారణము ఏమనంటే ఏం నాలెడ్జీ? టెక్నాలజీ. ఏం టెక్నాలజీ. ఏంటి నీ మొహం టెక్నాలజీ ఇతరులకి సహాయం చేసేలాగా ఉండాలి. టెక్నాలజీ ఇతరులని మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకునేలాగా, నిన్ను నువ్వు పాడు చేసుకునేలాగా ఉండకూడదు. ఓకే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కట్టబడి ఉన్నాము. ఏం చేయబడి ఉన్నామట? మనము కట్టబడి ఉన్నాము. అంటే ఎవరు మనలను ఏం చేశారట? కట్టేశారు. మనంతట మనము కట్టుకోలేదు. మొదటిది, ఎవరో మనల్ని కట్టేశారు. మనం అసలు ఈ లోకంలో ఉన్నామంటేనే మన చుట్టూ ఎవరున్నారు? ప్రజలు. ఇంకా మన చుట్టూ ఏముంది? వాక్యంలో అంటుంది, యేసయ్య అంటున్నది ఏంటి? యు ఆర్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ది వరల్డ్. మీరు లోకంలో ఉన్నారు, లోక సంబంధులు కారు. మనం ఎక్కడుంటాం? లోకంలోనే ఉంటాం, కానీ లోక సంబంధం కాదు. ఏ సంబంధం? అంతేనండి. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను, అంతేనా? ఏ సంబంధిని? అది అమెరికా సంబంధిని కాదు. తెల్లోళ్ళ మధ్యన నల్లోడిగా ఉన్నా, అంతేగాని ఆ సంబంధిని కాదు. అర్థమవుతుందా? అలాగే అంటే మొదటి ఎస్ ఏంటంటే సరౌండెడ్ బై సిన్స్. అంటే సిన్స్ సరౌండెడ్ అస్. పాపాలు మనలను చుట్టుముట్టినాయి. మొదటి ఎస్ ఏంటట? పాపాలు మనలను చుట్టుముట్టినాయి. ఆశీర్వాదాలు మనల్ని చుట్టుముడితే సంతోషం, అంతేనా? ఆశీర్వాదాలు మనల్ని చుట్టుముడితే సంతోషం, కానీ పాపాలు చుట్టుముడితే సంతోషమా? దెయ్యాలు చుట్టుముడితే సంతోషమండి? లేదు. కానీ ఇది నిజం, ఇది సత్యం. ఈ లోకంలో ఈ రెండు గాడిదలే కాదు, ఇలాంటి కట్టబడిన గాడిదలు చాలా ఉన్నాయి కదండి. కొన్ని 4 కాళ్ళు, కొన్ని 2 కాళ్ళు. అర్థమవుతుందా? వీటిని ఇప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం ఇప్పటం లేదని యేసయ్యే ఈ లోకానికి వచ్చాడు. ఏముందటండి అక్కడ? మీరు కట్టబడి ఏమిటట? మీరు పాపాల చేత చుట్టుముట్టబడి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందులో నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత నాకు అవుంది. అర్థమైందని చెప్పండి. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు అడంభం. అంటే ఈ లోకంలో ఉన్నది ప్రభువుకి
ఇష్టకరంగా లేదు. చదువుదాం చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్లు. అది నేను ఏ సంబంధిని కాదు, లోక సంబంధిని కాదు. మరి ఏ సంబంధిని? దేవుని సంబంధిని. అర్థమవుతుందా? అలాగే వాక్యములు యేసయ్య చెబుతున్నది కూడా, మనము ఈ లోకంలోనే ఉంటాము కానీ ఈ లోక సంబంధులము కాదు, మరి పర సంబంధులము. మీరు క్రీస్తుతో కూడా చెప్పండి, లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకునుకుడి. మనము ఈ లోకంలో ఉండాలి. నేను ఉండనొద్దు, ఉండాలి. అదండి చాలామంది అంటారు, వాళ్ళ ముఖం చూస్తేనే ఏంటట, వాళ్ళ ముఖం చూస్తేనే పాపం, అసలు వాళ్ళతో మేము మాట్లాడమండి. వాళ్ళు కూడా అలాగే అంటారు. ఓకే, వాళ్ళు చూడకుండా వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే ఎలాగ సువార్తను బోధిస్తాం? వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళకి సువార్తను. ఎందుకని? వాళ్ళ చుట్టూ ఒక కంచె లేక ఉందట. ఏంటంటే పాపం అనే కంచె ఉంది, అంతేనా? ఆ చుట్టూ పాపం అనే కంచె ఉంది. ఈ రోజుల్లో నిజమే, మనం టెక్నాలజీ పెరుగుతుంది అనుకుంటూ, కానీ ఈ టెక్నాలజీలంతా పాపపు రూపంలో మనల్ని ఏం చేసినాయట, బంధించినాయి. అందుకని చెప్పండి, అదేంటి? CELL, సెల్ అంటే ఒక గది. దేంట్లో బంధించబడ్డమట? ఈ సెల్ అంతేనండి. ఎక్కువగా ఈ సెల్ వాడి 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 ఈ C పోయి H వచ్చాయి, C పోయి H వచ్చి హెల్ అయ్యింది. అంతేనా? కరెక్టేనా? అది సెల్ బంధించబడ్డాం, హెల్ అని బంధించబడుతున్నాం. సెల్ వాడటం మంచిదే, కానీ మంచి వాటికి, అనవసరమైన వాటిని ఉపయోగించి టెక్నాలజీ పెరిగి చాలామంది జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. దేంతో చుట్టబడ్డమట? పాపము అనే టెక్నాలజీతో, పాపం అనే లోకముతో, పాపం అనే మనుషులతో ఏంటంటే మనం చాలాసార్లు చుట్టబడుతున్నాం. ఓకే, 100కో 1,00,000కో దాంట్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ చాలామంది అలా చుట్టబడినప్పుడు ఏమవుతారు చెప్పండి? ఆటోమేటిక్గా బందీ అయిపోతారు. వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళి వింటారు, ఒక్కడి మాట వాళ్ళు వినరు. అర్థమవుతుందా? కాబట్టి మొదటి ఎస్ ఏంటంటే సిన్స్ సరౌండెడ్ అస్. పాపాలు మనల్ని ఏంటట చుట్టుముట్టినవి. పాపాలు మనల్ని చుట్టుముట్టాయి. ఎందుకంటే మనం ఒక్కొక్క అడుగు ఎటు వెళ్తుంది అంటే నెమ్మదిగా ఆ సైడ్కే వెళ్తుంది. ఎందుకంటే అవే ఆకర్షణీయంగా అవి ఉంటాయి. ఎప్పుడు వచ్చింది ఈ జబ్బు? ప్రారంభంలోనే ఆదాము అవ్వ దగ్గర కదండి. అది దేవుడి మాట విని 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 ఎప్పుడు ఇదే అని దెయ్యపు మాట విని ఆ పాపం వైపు కాళ్ళు ప్రయాణము చేసింది. చూసారా? ఆ పండు వద్దంటే పండు దగ్గరికి వెళ్ళి దాన్ని తిని దేంతో చుట్టబడ్డాడట? ఇప్పుడు కష్టాలతో, పాపంతో, చెమటతో కదండి, లోక సంబంధమైన ఈ అన్ని రకాల సమస్యలు, శోధనతో ఆయన చుట్టబడ్డాడు. కాబట్టి ఫస్ట్ వన్ ఏంటంటే, ఎందుకు దేవుడు మనకు కావాలి అంటే మనం దేంతో చుట్టబడి ఉన్నాం? దేంతో చుట్టబడి ఉన్నాం? పాపములతో చుట్టబడి ఉన్నాం. అంటే ఆ పాపాలు అనేది ఒక ఏమైందట, బట్ట, ఒక గుడ్డ అయింది, దాంతో మనం చుట్టబడ్డాం. చాలా దారుణం. యేసు ప్రభు అందుకనే ఎందుకట ఈ లోకానికి ఎందుకు వచ్చిందటండి? దాంట్లో నుంచి మనల్ని బయటికి తీసుకొని రావడానికి. ఓకే, రెండవ ఎస్ మనం చూద్దాం. చూడండి, రెండవ వచనం చూడండి. మళ్ళీ మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, ఎల్లగానే కట్టబడిన ఒక గాడిదయు, గాడితోనున్న గాడిద పిల్లయు. ఓకే, అక్కడ కట్టబడి మీకు కనబడతాయి. అర్థమవుతుందా? తాళ్ళు విప్పబడి మీకు కనబడవు. ఓకే, మన ఇంట్లోనే చాలామంది ఉంటారు రక్షణ లేని వాళ్ళు. ఉండరా? మన ఇంట్లోనే మన ఫ్రెండ్స్, మన కలీగ్స్, అదేనా మన తోటి ఉద్యోగస్తులు. ఓకే, మా సన్ని దేవునికి స్తోత్రం 3-4 మార్చాడు. అందులో 2 అమ్మాయిలు 1 అబ్బాయి అనుకుంటా. నెమ్మదిగా తెలివిగా చదువుకుంటూనే వాళ్ళకి యేసు ప్రభు గురించి చెబుతూ ఉన్నాడు.
ఒకళ్ళు అన్నారట, మేము శివభక్తులము, మేము అసలు మారము అన్నారట. ఆయన సన్ని విడిచిపెట్టకుండా చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. సన్ని ఆదివారం టైం అయింది, ప్రార్థనకి పద అంటున్నాడు. తెచ్చాడు. నెమ్మదిగా చెప్పే మనసు ఉంటే ఏదైనా చెయ్యదు. అసలు ఆ మనసే లేకపోతే చెప్పండి, మనసు ఉంటే మార్గము అవి ఉంటుంది, ఉండదా? కానీ సమస్య అంటే తెలుసా, లోక సంబంధమైన వాటి మీదే మనసు ఉంటుంది కాబట్టి వాటికి మార్గాలు ఉంటాయి. ఆత్మ సంబంధమైన వాటికి మనసు ఉండదు కాబట్టి దీనికి మార్గాలు కాదు, మార్గం కూడా లేదు. ఎక్కడండి బిజీ అయిపోయాము, అంతేనా? ఎక్కడండి బిజీ అయిపోయాము, ఎక్కడండి బిజీ అయిపోయామంట. ఓకే, అది మా సన్ని ఒకసారి తినడానికి కూడా సమయం ఉండదట. అయినా చెబుతున్నాడు, వేయిగా మొత్తానికి పడ్డాయి. ఓకే, చెబుతూ ఉంటే ఇందాక టీచర్గా చెప్పినట్టు 10 రాళ్ళు వేస్తే ఒక రాయైనా తగలదంటే పోయింది. నిజమే పాస్టర్ గారు, తగలేదంటే పోయి 20 రాళ్ళు తగులుద్ది, అంతేనా? వేస్తూ ఉంటే తగిలేదాకా వేయటమే, అర్థమవుతుందా? అది కాబట్టి రెండవది ఏంటంటే జాగ్రత్తగా, రెండవది ఏంటంటే వి సరెండర్డ్ అవర్ సెల్వ్స్ అంటు సిన్స్. దేనికి మనం సరెండర్ అయిపోయామట? పాపానికి దాసులము అయిపోయాం. పాపాలతో చుట్టబడ్డాం, పాపానికి మనం ఏమయ్యాం? దాసులము అయ్యాం. ఓకే, అది నిజంగా పాపానికి దాసులం అయ్యాం కాబట్టి కట్టబడ్డామట. పాపం అనే తాళ్లతో కట్టబడ్డాం కదా. సంసోను జీవితాన్ని చూడండి, మొదట్లో మంచోడే, దేవుని ఆత్మ ఆయనలో ఉంది, బలవంతుడు, తేనండి, సింహాన్ని చీల్చి చెండాడి చంపేసిన వ్యక్తి. ఇప్పుడు తాళ్ళు కూడా ఆయన తెంపలేని పరిస్థితి వచ్చింది. ఇంతకు ముందులాగే నాకు ఇప్పుడు కూడా బలం ఉందని లేచి ఇలాగంటుంటేనట ఆ తాళ్ళు తెగటం లేదట. ఎందుకని? నీలో ఉన్న శక్తి ఏమైందటండి? బయటకు వెళ్ళిపోయింది. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? యు సరెండర్డ్ యువర్ సెల్ఫ్ టు సిన్. పాపానికి నిన్ను నువ్వు సమర్పించుకున్నావు. పాపం ఏ రూపంలో మన దగ్గరికి వస్తుందో మనకి అది తెలియదు కదండి. దాని రూపం మార్చుద్ది. అందరికి ఒకే రూపంలోని పాపము రాదు. గేహజీకి రూపము మార్చి ధనం రూపంలో వచ్చింది. ఆకానికి రూపము మార్చి వస్త్రాల రూపంలో వచ్చింది. సొలొమోనుకు రూపము మార్చి వివాహాల రూపంలో వచ్చింది. సాంసోనుకి స్త్రీ రూపంలో. చూసారా? రకరకాల రూపములు పాపము మార్చి మనల్ని ఏం చేస్తుందట అండి? మనల్ని ఏం చేస్తుందట? పట్టుకుంటాం. మనము పాపము చేత పట్టుబడ్డామని మనకు తెలియకుండానే మనంతట మనమే వెళ్ళి అందులోనే దూరుతున్నాం. ఓకే, కాబట్టి బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవుడు లేదా మనిషి ఏమవుతున్నాడట? చదువుదాం, చూడండి. జడ్జెస్, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం, జడ్జెస్, ది బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 16 verse 19, 19వ వచనం. ఆమె తన తొడ మీద నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి మొదలు పెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలం ఏమైపోయిందట? తొలగిపోయింది. ఎంత బలవంతుడని దేవుడు నిజంగా సంసోను చూసి, యు ఆర్ ఏ మైటీ పర్సన్, నీవు చాలా బలవంతుడివి అని అన్నాడు. ఏమన్నారటండి? నువ్వు చాలా బలవంతుడివి అన్నాడు. కానీ ఇక్కడ వాక్యం అంటుంది, అతనిలోనున్న బలము అతనిలో నుంచి ఏమైపోయిందట? తొలగిపోయింది. కారణం ఏమైంది? కారణం ఏంటంటే ఈయనంతట ఈయన పాపానికి అప్పగించుకోవటము. కాబట్టి రెండవ ఎస్ ఏంటంటే సాతాను కొద్దిగా ప్రయత్నం చేస్తే మనం ఇంకొక అడుగేసి మనం ఏం చేస్తున్నామట?
ఇంకొక అడుగేసి ఏం చేస్తున్నాం? మనం ఇంకా పాపానికి బానిసలం అయిపోతున్నాం. అర్థమవుతుందా? ఏమవుతుందట? మనం ఇంకా బానిసలమో అయిపోతున్నాం. అదే సమస్య. చుట్టుముట్టిన వాళ్ళందరూ పాడైపోతారా? పాపాలు చుట్టుముట్టినాయి అనుకోండి, చుట్టుముడితే పాడైపోతామా మనం? పాడవు. నీళ్ళు ఏం శక్తి? ఏం పా విల్ పా. ఏం శక్తి అంటే ఆ నిగ్రహ శక్తి ఉంటే చేస్తామా? మన నిగ్రహ శక్తి లేదు, ఆగ్రహ శక్తి ఉంది. అందుకని ఏమైపోతున్నాట, వీళ్ళందులోనే డాష్ షాప్ ఉంది. ఏ షాపు? ఈ షాపు ఉంది. ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళి వాళ్ళందరూ వెళ్తారా? లోపలికి వెళ్తారా? నువ్వెందుకు వెళ్ళావు? అది నన్ను పాడు చేసింది పాస్టర్ గారు అని. దాని ఎదురుగుండి చాలామంది వెళ్తున్నారుగా, నువ్వెందుకు అందరూ వెళ్ళి దూరం అంటే నీకు అది తాగాలని ఉంది. దేని మీద పెడుతున్నాడు నింద? షాప్ మీద. ఆడు చుట్టుపడితే నీకెందుకని? కీర్తనకాడు అంటున్నాడు, నా కుడి పక్కన 10,000 మంది అయినా, నా ఎడమ పక్కన 1000 మంది పడినా నాకేం భయమో లేదు. అంటే వాళ్ళు ఏమైనా నేను భయపడను. ఎందుకని? పడిపోయిన వాళ్ళు. అంతే కదా అక్కడ వాక్యం. పడిపోయినా అంతేనా? కూలినా, ఇటు కూలినా ఏమనుందట? నేను నా యొక్క జీవితాన్ని ఆ చెడ్డ అలవాట్లకు నేను సమర్పించుకోను. భక్తుడైన పౌలు అంటున్నది, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోనండి, పాపానికి కాదు. దేవునికి సమర్పించుకో. మనం పాపానికి సులువుగా సమర్పించుకుంటాం కదండి. వాక్యం ఎలాగుంది కాబట్టి అలా చేశాను. వాక్యం అలాగుంటే అలాగే చేయాలనా? వాక్యం ఇంకొక లేక కూడా ఉంది, పాపంలో పడద్దు యోసేపు లేఖని కూడా ఉందా? ఉందండి. నీకు నచ్చిన వాక్యాలు మాత్రం తీసి, అంతేనా? నీకు నచ్చిన వాక్యాలు మాత్రం తీసి ప్యాకెట్ మొత్తం చదివేవా? సిగరెట్ ప్యాకెట్ మొత్తం చదివేవా? ఆ సిగరెట్ ప్యాకెట్ మీద ఇక్కడ హుషారు వస్తుంది అని రాసి ఉంది కదా, అంటే దాని కింద చిన్న అక్షరాలతో ఏమని ఉంటాడండి? ఇంజూరియస్. అది చదవలేదా? నాటకం కాకపోతే కదండి. బైబిల్ అంత చదువు జాగ్రత్తగా. ఇందాక టీచర్ గారు చెప్పినట్టుగా ఏం చదవకుండా ప్రతివాడు క్రైస్తవుడు అంటే ఇదే. క్రైస్తవులకి ఏంటట? ఏమానము? అవమానం. పూర్తిగా తెలియదు, తెలిసినట్టు నటిస్తారు. వీళ్ళు కూడా ఉండి వాళ్ళనే చూస్తారు. వాళ్ళనే చూసి వాళ్ళు అలాగున్నారుగా, మీకేమైంది? అంతేనా? వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు కూడా ఇదేగా, మీకేమైంది? మేము ఎందుకు చేయము అంటే ఇది బైబిల్ రూల్. ఎందుకు చేయమంటే ఇదేంటంటే బైబిల్ యొక్క రూల్ ఇది. కాబట్టి దాని ప్రకారం మేము జీవించాలి. మీరెంత మమ్మల్ని బలవంతం చేసినా మమ్మల్ని మేము దేనికట్టండి? ఈ పాపానికి మేము అప్పగించుకోము. అది ఎంత ఖరీదైందైనా ఆ శక్తి, ఆ బలము మనలో ఉండాలి. కానీ క్రైస్తవుడు ఏమైపోతున్నాడంటే హెబ్రీ 12:1 ప్రకారంగా సులువుగా చిక్కుల్లో పడిపోతున్నారు. మనం సులువుగా చిక్కుల్లోకి మనము పడిపోతున్నాం. దయచేసి జాగ్రత్తగా గమనించండి, చిక్కుల్లో పడద్దు. అర్థమవుతుందండి? ఎన్ని ఆకర్షణలు వచ్చినా దయచేసి పాపం అనే చిక్కులోనే పడదు. అలా పడుతున్నామంటే మనల్ని మనమే పాపానికి ఏమవుతున్నామట? అప్పగించుకుంటున్నాం. ఓకే, సంసోను ఆయనంతటా ఆయనే వెళ్ళి పాపానికి అప్పగించుకున్నాడు. తర్వాత ఏమైందో మీకు తెలుసు. పరిశుద్ధాత్మలు పోయారు, ప్రార్థనా జీవితం పోయింది, ఆయనలో ఉన్న బలం పోయింది, కళ్ళు పోయినాయి, చివరికి ప్రాణమే పోయింది. దానికి ఎవరు బాధ్యులు? దేవుడా? అది కదా. ఈ రోజుల్లో చాలామంది నాకు దేవుని శక్తి ఉంది అంటున్నారు, మంచిదే, చివరి దాకా కాపాడుకోండి. దాన్ని అనవసరంగా డబ్బు సంపాదించడానికి దాన్ని వాడుకోవద్దు. అర్థమవుతుందండి? ఓకే, ఇక మూడవ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మూడవ విషయాన్ని. ఓకే, అదే చదువుదాం. 2వ వచనాన్ని చదువుదాం. మెదటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితోనున్న గాడిద పిల్లయు కనబడును, వాటిని విప్పి. ఎప్పుడు? రేపో ఎల్లుండా? ఎప్పుడు తోలుకు రావాలి? రేపో ఎల్లుండా? ఇప్పుడే. ఓకే,
మీ ముందు కేజీ బంగారం ఉంది, రేపు వచ్చి తీసుకోండి అని అనుకోండి, రేపు వస్తారా ఎల్లుండి వస్తారా? పాస్టర్ గారికి బుద్ధి ఉందా లేదా? రేపేంటి ఎల్లుండి ఏంటి? ఇప్పుడు తీసుకొని వెళ్ళమా? అది మొయ్యలేకపోయినా కొద్ది దూరం మోసి కూర్చొని రెస్ట్ తీసి గ్లాస్ నీళ్ళు తాగి మళ్ళీ మోసుకొని వెళ్తాడు, కానీ ఎక్కడి నుంచి పెడతానంట అంటమా? అది ఇప్పుడే కదండి. మనము దేవునికి ఎప్పుడు కావాలంటే ఇప్పుడే. ఎందుకంటే ద థర్డ్ ఎస్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఈజ్ సిన్ ఈజ్ రెడీ టు స్ట్రాంగిల్ us. స్ట్రాంగిల్ మీ ఇంగ్లీష్లో స్ట్రాంగిల్ అంటే జాగ్రత్తగా వినండి, నేను ఒరిజినల్ తెలుగులో చెప్తున్నా. ఇంగ్లీష్లో స్ట్రాంగిల్ అంటే పేక పిసికి చంపటం, దాన్ని ఇంగ్లీష్లో స్ట్రాంగిల్ అంటారు. ఏం పిసికి చంపడానికి ఉందటండి? అది ఊపిరాడుద్దా? అమ్మో, ఇలాంటి ప్రసంగం ఏంటి పాస్టర్ గారు అంటే పాపం అలాగే చేస్తుంది. మూడవ ఎస్ ఏంటంటే సిన్ ఈజ్ రెడీ టు స్ట్రాంగిల్ us. పాపము మనల్ని పేక పిసికి చంపడానికి, ఊపిరాడకుండా పిసికి చంపడానికి సిద్ధంగా ఉందట. ఆలస్యం చేస్తే ఏమవుతుంది? ఆలస్యం చేస్తే ఏం చేస్తుంది పాపం? అందుకని ఎప్పుడు అంటున్నాడట అండి? రేపు తోలికి రమ్మన్నాడా? ఎల్లుండి తోలికి రమ్మన్నాడా? ఎప్పుడు? ఏం చేశారు శిష్యులు? వెళ్ళి చెప్పి రేపు తోలికి వెళ్దాం, రెస్ట్ తీసుకోండి అన్నారా? లేదు. వెంటనే మనము రక్షణ పొందని మనము దేవునికి కావాలి. ఏంటంటే వెంటనే మనము దేవునికి కావాలి. చాలాసార్లు మనం ఆలస్యమో చేస్తున్నాం. డిఎల్ మోడీ గారి పేరున్నారా? డిఎల్ మోడీ గారు రోజుకి రక్షణ పొందని 4 వ్యక్తులకి సువార్త చెప్పి అప్పుడు వెళ్ళి భోజనం చేసి పడుకునేవాడట. ఒకరోజు డిఎల్ మోడీ గారు యథావిధిగా 4 చెప్పి ఆ 4 చెప్పేసరికి అర్ధరాత్రి 12 దాకా అయిపోయింది. బాగా అలసిపోయినని వెళ్ళి గబగబ కొద్ది తిని పడుకున్నాడు. కొద్దిసేపు అయ్యాక, మోడీ గెటప్, వేకప్, మోడీ లెగు, నీ పక్కనున్న ఇంటే ఆమెకి వెళ్ళి సువార్తను చెప్పు అన్నాడట అర్ధరాత్రి. ఏంటి ప్రభు, ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రకారం 4 చెప్పానా? వచ్చి పడుకున్నాను, నా డ్యూటీ నేను చేశానుగా, ఇప్పుడు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళమంటే అర్ధరాత్రి నేను వెళ్ళను అని పడుకున్నాడట. పడుకున్న మళ్ళీ 2 నిమిషాలకి మోడీ లెగో, యూఆర్ స్లీపింగ్, నిద్రపోతున్నావు, లే అన్నాడు. మళ్ళీ మోడీ లేచాడట. ఏంటి ప్రభు అంటే, నీ పక్కనున్న ఇంటి ఆమెకి వెళ్ళి సువార్తనే చెప్పు అన్నాడు. నేను అనుకున్న ప్రకారం 4 చెప్పానుగా, నా డ్యూటీ అయిపోయింది, నేను ఇక బాగా అలసిపోయి ఉన్నా, నేను ఇక లెగలేను ప్రభు నన్ను లేకపోద్దని పడుకున్నాడట. 3వసారి వచ్చి మోడీ లెగు అంటే, ఇక నేను లెగను ప్రభు, నువ్వేమని చేసుకో, రేపొద్దున చెప్తాను ఆమెకి, మొట్టమొదట ఆమెకే వీళ్ళు చెబుతానన్నాడట. ఈయన లేచేసరికి తెల్లారుజాముగా ఆ ఇంటి చుట్టూ జనం చాలామంది ఉన్నారట. కారణము షీ కమిటెడ్ సూసైడ్. ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళింది ఆమె ఇప్పుడు? మోడీ చాలా ఏడ్చాడటండి. అయ్యో, అందుకనేమో యేసయ్య నన్ను 3 మార్లు రాత్రి లేచి ఇప్పుడే లేచెళ్ళి ఆమెకి చెప్పు, ఎందుకంటే సిన్ ఈజ్ రెడీ టు స్ట్రాంగిల్ హర్. ఆమె చంపడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడెళ్ళు, నువ్వు రేపంటున్నావు, ఇప్పుడెళ్ళు. కానీ మోడీ అన్నాడటండి రేపు. కానీ ఏమైందటండి? అయ్యో, నేను రాత్రి వచ్చి ఈ స్త్రీకి నేను యేసు ప్రభు గురించి చెప్పుంటే ఈమె రక్షణ పొందుండేది అనుకున్నాడు. కానీ అప్పటికే జరగలేని సంఘటన జరిగింది. కొన్నిసార్లు మన అశ్రద్ధ చాలామందిని ఎక్కడికి పంపిస్తుందట. నేను డిఎల్ మోడీ గారు చెడ్డ వ్యక్తి అని చెప్పడం లేదు స్వామి, ఆయన చాలా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, అనేక ఆత్మలను సంపాదించిన వ్యక్తి. కానీ ఆ ఒక్కసారికి లేచుంటే ఒక ఆత్మ రక్షింపబడి ఉండేది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది అండి రెడీగా ఉన్నారు? వాళ్ళ పేక పిసకడానికి సాతానుడు ఎలాగున్నాడట అండి? రెడీగా ఉన్నారు. చెప్పడానికి వెళ్ళే వాళ్ళు మన పేక కూడా పిసకడానికి రెడీగా ఉన్నాడు ఆయన. అంతేనా? కానీ ఒక్కరికైనా మనం చెబుతున్నామా? మన ఇంట్లో రక్షణ లేని వాళ్ళకి పోని, మన రక్త సంబంధులకి, మన బంధుమిత్రులకి
వాళ్ళని రక్షించవలసిన బాధ్యత మనది. జాగ్రత్త గమనించండి. యేసుకేలు గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకడు రక్షణ పొందకుండా చనిపోతే నరకం వెళ్తాడు, కానీ ఆయన నీ స్నేహితుడు, నీకు తెలిసిన వ్యక్తి, నీ బంధువు, రక్త సంబంధము, నీవు రక్షణ పొందిన వ్యక్తివైన నీవు ఆయనకు సువార్త చెప్పలేదు కాబట్టి సువార్త లేకుండానే చనిపోయినందుకు ఆయన నరకం వెళ్తాడు, కానీ నరకం వెళ్ళడానికి కారణం నీవు కూడా, కాబట్టి నువ్వు కూడా తీర్పుకి వస్తావని. నేను చెప్పిన మాటలు కాదండి, యేసుకేలు గ్రంథం మీరు చదవండి 3వ అధ్యాయం. నీవు కూడా తీర్పులోనికి వస్తావు, తప్పించుకొందువా. మనం తప్పించుకోలేమట. అమ్మయ్య పోయాడులే, వెళ్ళిపోయాడులే అని. ఎందుకు నువ్వు చెప్పలేదు అని దేవుడు అట్టండి మనల్ని క్వశ్చన్ చేస్తాడు, ప్రశ్నిస్తాడు. జాగ్రత్త. ఓకే, చెప్పాక వినకపోతే అది. అందుకని ఎవరున్నా విడిచిపెట్టొద్దు. అలాగని రోడ్డు అంట పడి పొలవని చెప్తాను. ఓకే, దయచేసి సాధ్యమైనంతలో వాళ్ళకి ప్రభు యొక్క సువార్త గురించి చెబుతూ ఉండండి. ఓకే, మార్కు సువార్త చూద్దామా? మార్కు సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగ్గా, వాడు నా పేరు సేన ఏలయనగా మేము చాలు. మేము ఎంతమంది? సేన అంటే ఎంతమంది? ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? గుంపు దెయ్యాలు ఎవరిలోనున్నాయి? సేన దెయ్యాలు ఎంతమందిలో ఉన్నాయి? కాదు, ఇక్కడ ఎంతమంది? ఒక వ్యక్తిలోనే చాలా దెయ్యాలు ఉన్నాయి. అంటే చాలా దెయ్యాలు ఒకే చోట ఉన్నాయి. చాలామంది క్రైస్తవులు ఒకే చోట ఉండలేరు మనకంటే కదండి. దెయ్యాలకి యూనిట్ ఉందండి, మనుషులకి యూనిటీ లేదు. దెయ్యాలకి యూనిటీ ఉంది, క్రైస్తవులకి ఏం లేదట, యూనిటీ లేదు. చాలా బాధాకరం కదండి. దెయ్యాలంతా ఒక చోటే ఉండెను, క్రైస్తవులంతా ఒక చోటే ఉండలేకపోయాను. ఉంటున్నారా? మనకంటే డాషే నయం, అంతేగా. అక్కడంతా ఒక మనిషిలోనే ఉండే. మన సాక్ష్యం నేను చెప్పడం లేదు, అయ్యే చెప్తున్నాయి. మేము చాలామంది ఒక చోటే ఉండగలుగుతున్నాం అంటే మేమంతా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటున్నాం, కలిసిమెలిసి ఉంటున్నాం. మరి మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? నిజమే కదండి. అది చాలా బాధాకరం కదండి. మనం కలిసి ఉన్నాం, మనమందరం కలిసి ప్రభుత్వనే కలిసి ఉన్నాం. చాలా బాధాకరం. ఓకే ఇక్కడ ఏముంటున్నట, మేము ఈయనను రోజు బాధిస్తూ ఇంక కొద్ది కాలానికి ఈయనను ఏం చేద్దామట, మేము చంపేద్దాం. కానీ ఈ సమయానికి ఎవరు వచ్చారట? ప్రభువు వచ్చాడు. ప్రభు ఎప్పుడు కావాలి మనకి? రేపా, ఎల్లుండా, నెక్స్ట్ ఇయరా? ఇందాక టీచర్ గారు చెప్పినట్టుగా ఏంటంటే ఇంకా కొన్ని ఉన్నాయి. అయ్యాక అప్పుడు మీరు కూడా అయిపోతారు. అయ్యాక మీరు కూడా అయిపోతారు. ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు అవ్వాలి, పిల్లలు పుట్టాలి. అప్పుడు మేము ఎక్కడికి వస్తామట? ప్రభులోనికి వస్తాం. ఒక ఆమె అలాగే చేసే, మీరు రండి, మీ కోడలు కూడా తీసుకురండి అంటే ఆదివారం ఏంటట, మేము వ్యాపారం చేస్తే ఇంత లాభం వస్తుందయ్యా అని 2 సంవత్సరాల నుండి చెప్పాను. ఆమెకి ఏమొచ్చిందట అని పారాలిసిస్ స్ట్రోక్ వచ్చి కాలు చేపడిపోయింది. ఇప్పుడు ఆమె వద్దామంటే రాలేకపోతుంది. అన్నీ బాగున్నప్పుడు రమ్మంటే రానంది. దేని మీద ఏకాగ్రత పెట్టావు? వ్యాపారం మీద. ఇప్పుడు ఏమైంది? కాలు చేపడిపోయింది కదండి. తెలుసు, 2 సంవత్సరాలు చెప్పాను నేను ఆమెకి, నీవు ఆదివారం వ్యాపారాన్ని ఆఫ్ చేసేయ్, రా దేవుని సన్నిధికి, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాను అడుగు. అబ్బా ఆదివారం ఎక్కువ వ్యాపారం. ఇప్పుడు కాలు చేపడిపోయింది. ఏం చేస్తావు? ఇప్పుడు వ్యాపారం పోయిందా? నువ్వు పోయావా? అక్కడేమి లేదు, మొత్తం మూసేశారు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళటం. అర్థమవుతుందండి. నీ కాలు సేపు పడిపోవాలని మేం చేయలే. దానికి బాధ్యులు ఎవరటండి? నువ్వే. ప్రార్థనకి వెళ్తే నిజమే అయ్యగారండి అని బోరు నేడుస్తూ, మీరు చెప్పింది నిజమే అయ్యగారండి. ఏమయ్యాక ఏమొచ్చింది? క్షవరం అయ్యాక వివరం వచ్చిందండి. మొత్తం ఆయన గుండు తీసాక ఇలా పోజు తీయంటే అక్కడక్కడ ఉండి పోజు తీయాలంటే ఏముండాలి? నెత్తి మీద
అదేనండి, దేర్ ఆర్ నో వెంట్రుకలు, నవ్ యూ వాంట్ పోజు. ఎలాగంటున్నా వీలవదు. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్త. ప్రభువుకి మనం ఎప్పుడు కావాలటండి, ఆ గాడిదలు ఎప్పుడు కావాలి? ఎప్పుడో కాదు, రైట్ నౌ, ఇప్పుడే అవి నాకు కావాలి. మీరు చాలాసార్లు అశ్రద్ధ చేయటం బట్టి మన స్నేహితులు చాలామంది ప్రభువులోనికి రాక నరకానికి వెళ్తున్నారు. మీకు తెలిసిన రక్షణ కొద్దిగా చెప్పండి చాలు. ఓకే, ఆ కొద్ది మాటే ఏదో ఒక రోజున ఆయన హృదయాన్ని నాటుకుంటుంది. ఓకే, ముగింపులోకి మనం వస్తున్నాం. చూడండి ఏమనుందటండి 3వ వచనంలో, గాడ్ వాంట్స్ us, దేవునికి మనము కావాలి. మరి మనమేం చెప్పాలి? వి వాంట్ గాడ్, మనకి దేవుడు కావాలి. చదువు, ఒక వచనం చదివి మనం ఓకే ముగింపులోకి వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. నా మట్టుకు మేము విని ఈయన నిజముగా ఎవరట్టడా? ఎంతమందికి రక్షకుడు? లోకానికి రక్షకుడు కదండి. యేసయ్య అమెరికా వాళ్ళ దేవుడు, ఆస్ట్రేలియా వాళ్ళ దేవుడు, ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు కాదు. ఎంతమంది దేవుడు? అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. లోకానికి అని ఉంది పదం, అంతేనా? ఈయన లోకానికి రక్షకుడు, లోకానికి దేవుడు. అర్థమైందా? కాబట్టి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసు క్రీస్తుని రక్షకుడిగా ఎప్పుడు అంగీకరించాలట? ఎప్పుడు అంగీకరించాలి? ఇప్పుడే. ఇదే మిక్కిలి అనుకూల సమయము ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడానికి. ఓకే, చివరిగా 7వ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్తలో 7వ వచనాన్ని. ఆ గాడిదను తోలుకొని వచ్చి వాటి మీద వేయగా ఆయన, చాలు, వాటి మీద వేయగా వాటి మీద యేసు కూర్చునెను. మనలో ప్రతి ఒక్కరి హృదయం లోపల యేసు కూర్చోవాలి. మనలో ప్రతి హృదయములో ప్రభు అయిన యేసు కూర్చోవాలి. ప్రతి హృదయంలో యేసు కూర్చోకపోతే ఆ గాడిద సరిగా నడవదు, ఆ గాడిద దారి సరిగా ఉండదు, ఆ గాడిద ఆలోచనలు సరిగా ఉండవు, ఆ గాడిద జీవితము సరిగా ఉండదు. ఎందుకంటే అది యేసు కూర్చున్న గాడిద కాదు. అంటే ఇంకెవరో కూర్చున్న గాడిద, ఇంకొక గాడిద, ఎవరు ఉన్నారు? ఎవరు? సాతాను. ఈ ఉదయకాల సమయంలో మనము యేసును కూర్చోబెట్టుకున్న మనుష్యులమా, లేకపోతే యేసును కూర్చోబెట్టకుండా ఉన్న మనుష్యులమా? ఎవరిని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. యేసును కూర్చోబెట్టుకున్న మనుష్యులము గాడిదలమైతే మన దారి సరిగ్గా ఉంటుంది, మన ఆలోచన సరిగ్గా ఉంటుంది, మన గమ్యం కూడా సరిగ్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్తామండి? ఏమని పడుతున్నారు వాళ్ళు? హోసన్నా హోసన్నా హోసన్నా. హోసన్నా అనేది ఏంటి అంటే ట్రాన్స్లిటరేషన్ ఆఫ్ హీబ్రూ టర్మ్. అంటే హెబ్రీలో హోసన్నా అనే మాటకు ఏంటంటే అర్థం ఏంటంటే గాడ్ సేవ్ అస్, మమ్మలను రక్షించు అని. దేవుడా మమ్మల్ని రక్షించు అని. మరి రక్షించు అన్నవాడు యేసయ్యను నీ హృదయంలోకి అంగీకరించాలి కదా, నీ హృదయంలోనికి ఆహ్వానించాలి కదా. ఆహ్వానించకుండా నోటితో మాత్రమే రక్షించు అంటే వీలుతుందండి? కాబట్టి ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళ హృదయంలో కూర్చోబెట్టకుండా ఉన్న వ్యక్తులు, వాళ్ళ హృదయంలోనికి ఆహ్వానించకుండా ఉన్న వ్యక్తులు ఇప్పుడే ఆహ్వానించి దేవుడిచ్చిన రక్షణను పొంది మనం ముందుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు. కూడి ఉన్న బిడ్డలందరినీ, వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని క్రీస్తునామని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.